కరీంనగర్లో జరిగినటువంటి జ్యువెలరీ షాప్ మీద కొంతమంది దుండగులు దాడి చేయడము, కాల్పులు జరపడము, వాళ్ళ గోల్డ్ కూడా ఎత్తుకుపోయిన సంఘటన విషయంలో నిన్న వెంటనే తెలిసిన వెంటనే మేము ఆ షాపును సందర్శించడం జరిగింది. ఆ జరిగిన సంఘటన ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్లస్ షాప్ యజమానితో కూడా మాట్లాడడం జరిగింది. అసలు దానిలో ఎవరైతే గాయపడ్డారో ఆ పేషెంట్స్ ను నిన్న మొత్తం సర్జరీ అయింది. కాబట్టి ఈరోజు వాళ్ళకి కలుద్దామని చెప్పి ఈరోజు రేణి హాస్పిటల్ కు వెంకటాద్రి హాస్పిటల్ రావడం జరిగింది. అవుట్ ఆఫ్ డేంజర్, వాళ్ళకి ఎలాంటి ప్రాణాపాయం లేదన్న విషయాన్ని డాక్టర్లు స్పష్టం చేయడం జరిగింది. ఆ సేల్స్ మేనేజర్ కు బ్రెయిన్ కు బుల్లెట్ జరగడము, ఆ బుల్లెట్ వెంటనే టైంకు వచ్చి దాన్ని తొలగించడం వలన ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మిగతా మధుకర్ కూడా ఈ భుజం ద్వారా, షోల్డర్ ద్వారా బుల్లెట్ రావడము, జస్ట్ కొంచెం అయితే హార్ట్ తలిగే ప్రమాదం ఉండేది. వెంటనే డాక్టర్స్ సర్జరీ చేసి అందరు కష్టపడి డాక్టర్స్ టీం వర్క్, రేణి హాస్పిటల్ కానీ వెంకట హాస్పిటల్ టీం వర్క్ ద్వారా వీళ్ళందరినీ కాపాడడం, మెడికోలో కూడా ఉన్నారు పేషెంట్స్, వీళ్ళందరూ కూడా టీం వర్క్ ద్వారా వాళ్ళని కాపాడడం నిజంగా డాక్టర్స్ అందరు కూడా, డాక్టర్స్ కు సిబ్బందికి నిజంగా మా అందరి తరఫున వాళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు కూడా. ఆ టైంకు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి సర్జరీ చేయడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ఇది దారుణమైన సంఘటన, ఇది అనుకోని సంఘటన. కాబట్టి ఈ సందర్భంలో కొంతమంది దీన్ని రాజకీయంగా ఈ పార్టీలు ఆ పార్టీలు తిట్టడము, ఆ పార్టీలు ఈ పార్టీలు తిట్టడము, కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఓదార్చడం మానవత్వం ఉన్న మనుషులకు అలవాటు. వాళ్ళకు ధైర్యం చెప్పాలి, వాళ్ళకు మనోధైర్యం నింపాలి. ఇట్లా సంఘటన కానీ ఇట్లా చుట్టూ సాధిస్తారు. పైగా ఇట్లా జరిగిందంటే దాన్ని రాజకీయంగా తీసుకుని ఇక తిడుతూనే ఉంటుంది. దాన్ని ఏం జరిగింది, దొంగతనం అనుకోకుండా జరిగింది. అది దాన్ని బండి సంజయ్ నాకేం సంబంధం అలా. మీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లిస్టు చదివితే మొత్తం చాట వార్త ఉండదు, మొత్తం లిస్ట్ అంతా. అవి మీరు పెంచి పోషించారు దొంగలు, మీ వాళ్ళు చుట్టాలు వాళ్ళేమన్నా మీరు పెంచి పోషించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంకా గొర్రె ఆధారణం. ఇక దాడులే దాడులు కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు తిట్టుకోక మమ్మల్ని మధ్యలో ఇస్తున్నారు వాళ్ళు, మాకే సంబంధం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం పోయి ఒక మనోధైర్యం నింపాలి. ఆ హాస్పిటల్ సిబ్బంది, మన షోరూమ్ సిబ్బందిని పోతే అంత టెన్షన్ పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఆ టైంలో బయటకు వచ్చి మీడియా ముందు తిడితే నా కిరీటం వస్తుంది, మొత్తం నెత్తిలో కిరీటం వస్తుంది. ఏంది ఆ రోజు ధైర్యం చెప్పాలి. బయట రాని పోలీసులను తిడితే అయిపోతుందా? టైం ఇవ్వాలి. నిజంగా టైం ఇచ్చి ఒక డేట్ పెట్టి ఈ టైం వరకు అరెస్ట్ చేయకుంటే అప్పుడు మనం దాన్ని విమర్శలు చేస్తే మంచి ఆలోచన ఉంటుంది. దాన్ని ఇలా ఈ బీఆర్ఎస్ లో మాటలు చూసినాక ప్రజలంతా నవ్వుకుంటున్నారు. వీళ్ళేం పిచ్చోళ్ళకి జరిగి 10 నిమిషాలు కాలే వచ్చి తిడుతున్నారని చెప్పండి. మా ఇంటికి దూరం వాడికి తెలుసా హోమ్ మినిస్టర్ ఇది ఇక్కడ, హోమ్ మినిస్టర్ పక్కనే జ్యువెలరీ ఉందని చెప్పి తెలుసా అనుకోమన్నా? మరి ఎమ్మెల్యే కూడా దగ్గరనే, ఎమ్మెల్యే ఇంటి ముందు వచ్చారు. ఇక పక్కన జడ్జి కోర్టు ఉన్నది, ఎమ్మెల్యే ఇంటి ముందుకు వచ్చినట్టు వాళ్ళు. అన్ని చిల్లర విమర్శలు ఎప్పుడు చేసుకోవద్దు. ఎప్పుడు ఏ విమర్శించాలో అప్పుడు విమర్శించుకోవాలి. విమర్శించడం తప్పు కాదు. ఎప్పుడు ఏ విమర్శలు చేయాలో ఆ విమర్శలు చేయాలి. ఇట్లా జరిగిన వెంటనే ఇట్లా చచ్చిపోరు నష్టపరిహారం అంటారు. ఏం జరిగిందో తెలుసుకోరు. అంటే ఇటువంటి విమర్శలు మంచిది కాదు. ఒక మంచి వాతావరణం నిర్మాణం చేయాలి తప్ప మంచి వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేయద్దు. జరిగిన సంఘటన దుర్మార్గమైన సంఘటన, దారుణమైన సంఘటన. దాని పాపం పొట్టకూటు కోసం పనిచేసే సిబ్బంది వాళ్ళకి గాయపడ్డారు. వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడినా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి వాళ్ళకి సర్జరీ చేశారు. ఒక సర్జరీ అవుతుంది, వాళ్ళు ప్రాణాపాయంలో ఉన్నారు, బతుకుతారా చస్తారా లేని టెన్షన్ లో ఉన్నప్పుడు వచ్చి తిట్టిపిక్తారా? మేము తిట్టారా? నేను మీకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. కానీ నాకు మానవత్వం ఉంది, కొంచెం జ్ఞానం, సంస్కారం ఉంది నాకు. జరిగిన వెంటనే ఏ విధంగా స్పందించో ఆ విధంగా స్పందిస్తాను నేను. దీన్ని దయచేసి వేరే కోణంతో చూడదని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. జరిపింది వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలి, వాళ్ళకి అండగా ఉండాలి, కుటుంబాలకు అండగా ఉండాలి, వాళ్ళకి అండగా ఉండాలి. నేరస్తులను త్వరితగతిన పట్టుకోవాలి. నేను డీజీ గారితో మాట్లాడినా, హైదరాబాద్ నుంచి టీమ్స్ వస్తాయన్నారు. అన్ని టీమ్స్ వచ్చినాయి, వాళ్ళు చూస్తున్నారు.
చూద్దాం పోలీసులకు అయితేలా కాదా ఇంకో టైం చూద్దాం వెంటనే ప్రయత్నం చేస్తాం చూద్దాం లేకుంటే మాట్లాడదాం